అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఒకరోజు వినాయక చవితి రోజు మూషికం పైన అందరి ఇళ్లలోకి వెళ్ళి లడ్డూలు తినసాగాడు. లడ్డూలు తినేసినాక పెద్ద పొట్టతో బయటికి వచ్చాడు. తన వాహనమైన ఎలుకతో వెళ్తుండగా మధ్యలో ఒక పాము అడ్డొచ్చింది. ఆ పామును చూసి మూషికం భయపడి వెనకాలకి గెంతింది. ఇప్పుడు వినాయకుడు వెనకాలకి బోల్లా పడ్డాడు. ఇప్పుడు అక్కడనే ఉన్న చంద్రుడు చూసి వినాయకుడిని నవ్వసాగాడు. ఇప్పుడు వినాయకుడికి కోపం వచ్చి తన ముక్కు పైన ఒక వినాయకుడి దంతంతో తీసి చంద్రుడి పైనకి విసిరేశాడు. ఇప్పుడు చంద్రుడి వెలుతురు అంతా పోసాగింది. దేవతలందరూ వచ్చి వినాయకుడిని వేడుకోసాగాడు. అప్పుడు వినాయకుడు ఒక శాపం పెట్టిండు. ఎవరైనా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు తప్పవు. కాబట్టి ఈరోజు ఎవరు రాత్రి చంద్రుడిని చూడకండి. చూస్తే మీకు నీలాప నిందలు తప్పవు. Thank you.